నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను మిస్ మలత. రక్తదాతలకు సన్మానం. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని లిమ్రా గార్డెన్లో అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించి ఉత్తమ రక్తదాతల అనుసంధానకర్తలను శనివారం ఘనంగా సన్మానించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 38,000 మందికి రక్తం అవసరమవుతుంది. ఆ రక్తాన్ని ఎటువంటి కృత్రిమ పరికరాలతో తయారు చేసేది కాదు. ఒక మనిషి నుండి మరొకరికి స్వయంగా రక్తాన్ని తీసి పేషెంట్కి ఎక్కించడం జరుగుతుంది. అలాంటి రక్తాన్ని అవసరమైనప్పుడు రక్తదాతలు పంపించే రక్తదాతల అనుసంధానకర్తలను అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పుల్ల శ్రీనివాస్ గౌడ్, ఐఎంఏ మెట్పల్లి పట్టణ అధ్యక్షులు డాక్టర్ గంగాసాగర్, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి సన్మానించడం జరిగింది. ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ గంగాసాగర్ మాట్లాడుతూ 18 సంవత్సరాల వయసు నిండిన యువతి యువకులు ఎలాంటి అనుమానాలు అపోహలు లేకుండా రక్తదానం చేయవచ్చు అని ప్రజలలో రక్తదానం పట్ల అవగాహన కల్పించడం కోసం ఐఎంఏ తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను అభినందించి సన్మానించడం జరిగింది. ఇక్కడ ఉన్నది ఒక 30 మందే కావచ్చు. ఈ 30 మంది వెనకాల 3,000 మంది ఉన్నారని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరంతా చరిత్రకారులు. మీరు చరిత్రని రాస్తున్నారు, తిరగ రాస్తారు కూడా. నేను ఒక 20 ఏళ్ళ కింద నేను ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు రక్తం లేక కరీంనగర్ పంపించిన రోజు ఎవరన్నా బ్లడ్ డొనేట్ చేయమని అడిగితే కూడా అయ్యో సారు మా ఆయన వ్యవసాయం చేస్తారు, లేకపోతే మా వాళ్ళు ఫారిన్ పోతారు, ఎక్కడొక్క ఉద్యోగం చేస్తారు, రేపు కష్టం అవుతుంది కావచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో బ్లడ్ డొనేషన్కి ముందుకు వచ్చేవాళ్ళు కాదని ఈరోజు కూడా కొంత అపోహ ఉందండి జనాల్లో. ఆ అపోహను తీర్చడానికి మీలాంటి సైనికులే కావాలి. మీరు చేయగలిగితే ఈ సమాజం ఖచ్చితంగా మారుతుంది. మీరు దానికి సంబంధించినటువంటి ఎటువంటి సహాయం కావాలన్నా, ఎటువంటి సెమినార్లు అటెండ్ చేయాలనుకన్నా మెట్పల్లి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ల అందరం ముందుకు వచ్చి ఆ సెమినార్లు అటెండ్ కావడానికి, మీరు చేసేటువంటి పనికి మేము మా వంతు ఉడతా సహాయం చేయడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటామండి. మీరు ఎక్కడ ఏ ఊర్లోనైనా ఏదైనా మీటింగ్ పెడితే ఒకరిద్దరు డాక్టర్లను ఖచ్చితంగా ఇక్కడ నుంచి పంపించడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ముందుకుంటాం. మీరు కంపల్సరీ మా యొక్క సహాయం కోరాలని, అది మా బాధ్యత కింద. మీరు మీకు అధికారం ఉంది, మీ అధికారాన్ని యూజ్ చేసుకోండి అని చెప్పేసి మరొకసారి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెట్పల్లి శాఖ తరఫున నేను వినయంగా చెప్తున్నాను. ఈరోజు ప్రపంచంలో అన్ని దానాలు ఉన్నాయండి. కొంతమంది వస్తు దానం చేయొచ్చు, కొంతమంది ధన సహాయం చేయొచ్చు, కొంతమంది నేత్రదానం చేయొచ్చు, కొంతమంది అవయవ దానం చేయొచ్చు, కొంతమంది అన్నదానం చేయొచ్చు, అన్ని రకాల దానం చేయొచ్చు. కానీ అత్యవసర పరిస్థితుల్లో మనం చేస్తున్నటువంటి రక్తదానం అయితే ఈ దానాలన్నిటికంటే కూడా మిన్న అని చెప్పేసి నేను పర్సనల్గా నమ్ముతున్నాను. దాంట్లన్నిటికీ కూడా మీరు మీ బాధ్యతగా ఈరోజు మీరు ఈ సొసైటీకి చేస్తున్నటువంటి ఈ సహాయానికి మీ అందరికీ ఎంత ఒక డెలివరీ కేసుకి ఓ పాజిటివ్ ఎమర్జెన్సీ కావాలి, మరి ఇప్పుడు మీరు ఇవ్వడానికి సిద్ధమా అన్నాను. నేను ఒకటే అనుకున్నాను, నేను నా సోదరికి ఇవ్వాలని వచ్చిన, కానీ ఇంకో సోదరికి ఆ భగవంతుడే నా రూపంలో ఇప్పించడానికి సిచ్యువేషన్ కల్పించాడని అనుకొని ఆనాటి నుంచి నేను స్టార్ట్ చేసిన. ఆ తర్వాత కొన్ని రోజులు నార్మల్గా ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేయడం జరిగింది. ఇది ఇలా కష్టమవుతుందని ఆలోచించి మనకున్నటువంటి సోషల్ నెట్వర్క్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో నేను కూడా ఒక బ్లడ్ డోనర్ యూనిట్గా తయారు చేసేసి నేతాజీ బ్లడ్ డొనేషన్ అనేది ఒక గ్రూప్ ఉన్నది. అందులో గత 5 నుంచి 6 సంవత్సరాల నుంచి కంటిన్యూస్లో ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ వరకు ఇప్పటికీ రక్తమే కానీ, మనీ విషయంలో కానీ, ప్లేట్లెట్స్ల విషయంలో కానీ, కరోనా సమయంలో వచ్చినటువంటి సందర్భంలో ఎన్నో రకాలైనటువంటి ప్లాస్మా విషయాలలో కానీ ఉదయాన్న సహకారంతో ముఖ్యంగా అందరికీ ఆపదలో ఆదుకున్నటువంటి మా అన్న మురళన్న, ఆ మురళన్న సహకారంతో ఒక 60 నుంచి 70 మంది ప్లాస్మాలు కూడా ఇప్పించడం జరిగింది మా ద్వారా. నా స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ పొదట్లలో వాళ్ళ రిలేషన్ ఎవరిలో ప్లాస్మా కావాలని ఫోన్ చేసిండు. ఎమర్జెన్సీలో ఫోన్ వచ్చింది. నాకు అనుకోకుండా అక్కడే ఉన్నటువంటి ఏరియాలో ఒక పర్సన్ తెలియడంతో వెంటనే పంపించాను. ఇప్పటికీ సేఫ్గా ఉంది. వాళ్ళు ఒకటే మాట అన్నారు, మీరు ఇచ్చినటువంటి చిన్న సహకారం ఇన్ఫర్మేషన్ వల్ల ఇప్పుడు మా వాళ్ళు క్షేమంగా మాతో ఫ్యామిలీతో ఉన్నారన్నారు. నేను ఒకటే అనుకున్నా, ఈ జన్మకు నాకు ఇది చాలు. ఎందుకనంటే డబ్బు ఇప్పుడు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. కానీ మనం చేసినటువంటి మంచి పని మనము పోయినా
తరతరాలకు మనకు నిలిచిపోతుంది. కాబట్టి మనం చేసేటువంటి సేవ ఎలాంటి నిస్సంకోచంగా ఎలాంటి ఆశాభావంతో లేకుండా మనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఎంతోమంది వ్యతిరేకిస్తారు. అవసరమా బ్లడ్ ఇస్తే నీకేమన్నా అయితే ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఏం కాదు, మనకు తెలుసు, బ్లడ్ డోనర్స్ అందరికీ తెలుసు. మనం చేయాల్సినటువంటి ఒకే ఒక పని, మన దగ్గరలో ఉన్నటువంటి యూత్కి కూడా విలేజ్ వైజ్గా కొందరు ఉంటారు పిల్లలు ఇప్పటికీ కూడా డ్రింకింగ్ చేస్తూ ఎన్నో రకాల చెడు అలవాటు పడుతూ సమయాన్ని వృధా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనమే ఒక మోటివేటర్గా చేసుకొని సెట్ చేసుకుంటే ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లో ఈ రక్తహీనత అనేటువంటి సమస్యను తొలగించుకొని రక్తరహిత సమాజాన్ని నిర్మించడమే మన ఒక కర్తవ్యంగా మనం చేసుకుందాం. ఇదే నా ఆలోచన. నిన్న జరిగినటువంటి సంఘటన ఆత్మకూరులో ఒక పెద్ద ఆయనకి హెల్త్ రిస్క్ సమస్యలతో ఎదుర్కొంటున్నాడు. అంటే ఇలా అడుగుతున్నాను అనుకోండి, మీకేమైనా సహాయం చేయాలనుకుంటే ఇప్పుడు ఏమన్నా చేస్తే దాని నుంచి ఆత్మకూరు, నగర్, కమలచక్కపేట, జింగసాగర్, వెల్లుల్లా వాళ్ళ ఊళ్ళో కూడా గ్రూపులు ఉండొచ్చు. కానీ మేబీ అన్ని గ్రూపులు క్రియేట్ చేసి ఇక్కడ సరే మా పెట్టుబడికి సంబంధించిన వ్యక్తులు కానీ జీవితాల మంచి ఇక్కడ సరే కరీంనగర్ మంచి విధానంలో కొలబరేట్ అయ్యి ప్రతి ఒక్క వీడు మనకు మెసేజ్ రాగానే వెంటనే రెస్పాన్స్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళకి రిటర్న్ చేసి వాళ్ళ ఖర్చులకు లేకుండా కూడా మేము ఇచ్చి వాళ్ళని పంపించి అక్కడికి రిటర్న్ చేసుకున్నాం. హెల్పింగ్ చేసే విషయంలో కూడా ఇక్కడ మేము ఆధార్ ఉంటే వాళ్ళకి మా వాళ్ళుగా మీరు జాయిన్ చేస్తుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే హెల్ప్ అనే విషయానికి వస్తే మనం వంతు కొంచెం సహాయం చేసి వాళ్ళకి అలాగే ఇవ్వడం నా కాన్సెప్ట్. ఇది ఫిక్స్. థ్యాంక్ యూ. ఏర్పాటు చేసాం. అప్పటి నుంచి ఇంకో సంవత్సరాలు నేను కూడా చాలా బ్లడ్ ఇచ్చిన. మాది ఏజ్ 50 దాటుతున్నది. ఇక వేయలేకపోతా. కానీ ముందు కూడా అందరినీ ఇంకా ఎక్కువ మంది తయారు చేయాలన్న సంకల్పంతో ప్రోగ్రామ్కి ఇప్పటికి కూడా వస్తుంటా. ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయొచ్చు. 18 సంవత్సరాల నుండి మనందరూ తెలిసిందే. మనం ఇచ్చుడు కాదు, ఒక పేషెంట్ ఉపయోగించింది అనుకోండి. అంటే మీ అందరు కూడా ఒక పేషెంట్ తరఫున వాళ్ళ చుట్టాలు ఉంటాడు, బాంబడుతుంటాడు, అన్ను ఉంటాడు, తమ్ము ఉంటాడు. ముందు వాళ్ళందరినీ అడుగుదాం. మనం ఇచ్చుడు ఎంతసేపు మనం ఎంతమంది మనం ఇస్తాం. మనం ఇస్తే మన వారికే పరిమితం అయిపోతుంది. మనం ఇంకొకరు మనం ఇప్పిద్దాం, వాళ్ళందరూ చెప్తాం, అదే నీకు అన్నకు నువ్వు రక్తం ఇవ్వవా, తమ్ముడికి ఇవ్వవా, బామ్మడికి ఇవ్వవా, వాళ్ళకి మనం వాళ్ళందరూ మోటివేట్ చేద్దాం. మనము ఎంతమంది ఒక 100 మంది ఉన్నాం కావచ్చు, 100 మంది ఎంతమందికి ఇస్తాం. రక్తం ఇప్పటికి కూడా చాలా కొరత ఉన్నది, ఇది ఉన్నది. 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు అందరూ బ్లడ్ డొనేషన్కి కానీ లేదా వాళ్ళ పెళ్ళిలో మన పక్క ఊళ్ళో పెళ్ళిళ్ళు కూడా ఉంటే ఏమైనా ఉంటే దానికి కూడా మేము సాయం చేస్తాం. కానీ ఓపెన్ లేదు, పెళ్ళిళ్ళ కూర ఓపెన్ లేదు. కానీ అందరికీ పెళ్ళిళ్ళ కూరకి బ్లడ్ డొనేషన్ కానీ ఇప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయినా కానీ ఏమైనా కానీ ఏ రాత్రికైనా నాకు ఫోన్ వస్తుంది. నా టీం ఉన్నది, మా టీంకి నేను ఫోన్ చేసుకుంటే మా టీం ఒకటి బాగా రెస్పాన్సిబుల్ టీం ఉన్నది. వీళ్ళందరూ కలిసి ఒకళ్ళకి ఒకళ్ళు కాంటాక్ట్ చేసి అందరం నైట్కి కలిసి ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం. అంబులెన్స్ ఎక్కడ పోతుంది, వాళ్ళు అడ్మిట్ అయినరా లేదా, వాళ్ళందరూ అడ్మిట్ అయిన వాళ్ళకు కూడా పైసలు ఉన్నాయా లేవా అది కూడా మేము అరేంజ్ చేసి వాళ్ళకి, ఎందుకంటే పైసలు ఉన్నోళ్ళు కాదు లేని వాళ్ళకి తెలుగు బరాబర్ రాదు, కొంచెం తెలుగు వస్తుంది. ఎందుకంటే బ్లడ్ గురించి కూడా బ్లడ్ సెల్ కానీ బ్లడ్ ఏమైనా కానీ